హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాలు వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నవి. వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీగా డెకరేషన్కి అది యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి మీషోలో ఆఫర్స్ అవి రన్ అవుతాయి కాబట్టి తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు. మనకు తక్కువ కూడా దొరుకుతాయి. క్వాలిటీ అది ఎలా ఉందో చూపిస్తాను. ఇవి వచ్చేసి మీషోలో నేను ఆర్డర్ చేశాను. మీషోలో ఖచ్చితంగా ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి బంతిపూల మాల లాంటివి తీసుకున్నాను. రేపు అమ్మవారికి డెకరేషన్కి అది పనికి వస్తాయని బ్యాక్ సైడ్. ఇవి వచ్చేసి 10 ప్యాక్. 10 వచ్చేసి నాకు డిస్కౌంట్లో వచ్చినాయి కాబట్టి ఇవి పైన నేను కొన్నది లింక్ కూడా మీకు పెడతాను. ఇవి వచ్చేసి మొత్తం 10 వచ్చినాయి. 5 వచ్చేసి సపరేట్గా వచ్చినాయి. ఇవి గుమ్మాలకి అది కూడా తగిలించుకోవచ్చు. మనకి ఎలా కావాలో అలా వీలుగా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి కవర్లో బాగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇవేమి బ్రేక్ అవ్వటం కానీ అలా ఏమీ లేదు, బాగా నీట్గా ఉంది. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఫ్లవర్స్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మనం తక్కువ రేట్లో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చినాయి. 5 వచ్చినాయి. మొత్తం 10 కూడా క్వాలిటీ అది బాగానే ఉంది. ఇది చూడండి ఇలా వచ్చినాయి. నాకు వచ్చేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఇదేం రిటర్న్ ఏం చేయను. ఇవి బాగా వచ్చినాయి కాబట్టి కొంతమంది మీరు ఆర్డర్ అసలు చేస్తారో లేదో అని చెప్తా ఉన్నారు. కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఇవి మళ్ళీ రిటర్న్ చేస్తారా, మీరు ఉంచుకుంటారా అంటారు. ఖచ్చితంగా ఉంచుకుంటాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి అవసరం కాబట్టి నేను తీసుకున్నాను. నాకేమి ఫ్రీగా అలా ఏం పంపించరు. ఇవన్నీ నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిడ్డీ బ్యాంక్స్. ఎవరన్నా కిడ్స్ అది ఉన్నోళ్ళు తీసుకోవచ్చు. ఇవి తక్కువ రేటు కూడా అనిపించింది. బై 1 get 1. పెద్ద సైజ్ కానీ బాగానే ఉన్నాయి. కానీ డ్యామేజ్ అది అవ్వింది అయితే ఒకటైతే నాకైతే సరిగా రాలేదు. ఇవి మట్టివి కదా, ఇవి పార్ట్స్, అందువల్ల ఇది బ్రేక్ అయిపోయింది. డెలివరీ వాళ్ళది ప్యాకింగ్ అంతా బాగానే చేశారు కానీ డెలివరీ సరిగా వాళ్ళు ఉంచుండరు, ఇసిరేస్తారు కాబట్టి అందువల్ల బ్రేక్ అయిపోయింది. ఒకటైతే నాకైతే ఒకటి బాగా వచ్చింది, ఒకటైతే బ్రేక్ అయిపోయింది. ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. రిటర్న్ చేయాలా లేదంటే ఒకటి ఉంచుకోవాలా అని. చిన్నదే డ్యామేజ్, ఎక్కువేం జరగలేదు. అది చూసి ఆలోచిస్తాను. ఎవరైనా ఇలా కొనుక్కోవాలంటే ఒక రివ్యూ లాగా చెప్తున్నాను. ఇవి కొంచెం బ్రేక్ అయితే అవుతున్నాయి. మట్టివి అయితే కొంచెం, నాకైతే ఇవి బ్రేకే అయింది. ఇవి వచ్చేసి కిడ్డీ బ్యాంక్స్. ఇలా ధర్మాకోషీల్ నీట్గానే ప్యాక్ చేశారు, అయినా బ్రేక్ అయిపోయింది. ఇలా కష్టమైపోయింది కదా, ఇలా బ్రేక్ అయితే మనం ఉంచుకోవాలన్నా మనకేమో యూజ్ అవ్వదు కాబట్టి చిన్నపిల్లలు అది ఉన్నవాళ్ళు కిడ్డీ బ్యాంక్స్ అది ఇచ్చామంటే వాళ్ళు సేవింగ్ చేసుకుంటారు కదా, ఆ డబ్బులతో వాళ్ళు కొనుక్కోవటం అలా అని తీసుకున్నాను నేను. మా బాబుకన్నీ తీసుకుంటే ఇది అయితే బ్రేక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారిది బ్యాక్గ్రౌండ్ డెకరేషను. ఇది అమ్మవారిది ఎలా వచ్చిందంటే బాగా వచ్చింది అమ్మవారి డెకరేషన్. ఇది కంపల్సరీ కొనుక్కోవచ్చు. ఎవరికన్నా కావాలన్నా యూజ్ చేయండి. ఇది మాత్రం క్వాలిటీ అది అంతా బాగా వచ్చింది. లక్ష్మీదేవి ఏనుగులు వచ్చినాయి. ఇంకా అంతా వరలక్ష్మి థీమ్కి సంబంధించింది కాబట్టి మనం కంపల్సరీ వరలక్ష్మి వ్రతం అప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగా పనికొస్తుంది. కలర్ కానీ అంతా క్లాత్ కూడా బాగా గట్టిగానే బాగుంది.
అయితే వీటికి మనం స్టిక్కర్స్ పెట్టి అంటించుకోవటమే. వీటికి ఏమి హోల్స్ కానీ అలా ఏమీ లేదు. ఈ క్లాత్కి అయితే మొత్తం క్లాత్ అంతా ప్లెయిన్, బ్యాక్ సైడ్ అంతా వైట్గా ఉంటుంది, ఫ్రంట్ అంతా ఇంకా అమ్మవారి డిజైను ఇలా బంతి పూలతో ఇంకా అంతా వచ్చింది. అయితే లక్ష్మీదేవి బాగా కళగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి ఫేస్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగా, కళ్ళు, మొహం, మొత్తం చేతులు కానీ ఇట్లా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అమ్మవారిది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ నీట్గా బాగుంది. మనకి చూడండి ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉన్నారు అమ్మవారు. ఎక్కువ నీట్గా కనిపిస్తుంది. మనం లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం అప్పుడు బ్యాక్గ్రౌండ్కి ఇది పెట్టేసి, బ్యాక్గ్రౌండ్ అంటే అప్పుడు డెకరేషన్ వాళ్ళని పిలిపించి చేయాలన్నా ఎక్కువ రేట్ అయ్యింది కాబట్టి ఇలా ఒకటి కొనుక్కున్నా అంటే మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.